ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికలో భాగంగా ఈ దినాన దేవుని మాటను మనం అందరము కూడా చూద్దాం. చాలాసార్లు మన జీవితాల్లో మనం పడుతున్న బాధను, మనం పడుతున్న కష్టాన్ని కొన్నిసార్లు ఎవరు పట్టించుకోరు. మన జీవితంలో మన కుటుంబాన్ని నడిపించుకోవడానికి కావచ్చు, మన పరిస్థితుల్లో ముందుకెళ్ళడానికి కావచ్చు, ఎంత మనం కష్టపడుతున్నా ఆ కష్టం కొన్నిసార్లు మన కుటుంబీకులకు అర్థం కాదు, ఎవరు కూడా గుర్తించరు. అలాగని కొన్నిసార్లు మన కష్టాన్ని ఎవరికైనా చెప్తే వాళ్ళు హేళన చేస్తారని ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కనుక మీరు వెళ్తూ ఉంటే ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేయాలి. దేవుని లేఖనాల్లో ఇలా కనపడుతూ ఉంటుంది. మార్కు సువార్త 6వ అధ్యాయాన్ని చదివితే, ఒక రోజున యేసు ప్రభువు వారు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికని శిష్యులందరితో మాట్లాడుతున్నారు. మీరు దోణి వేసుకుని మీరు ఆవలికి వెళ్ళిపోండి, నేను ప్రార్థన చేసుకుని తండ్రితో ఏకాంతంగా గడిపోస్తాను అన్నట్లుగా ఆయన శిష్యులతో మాట్లాడి పంపించాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 47వ వచనం చదువుతా మాట్లాడుతూ, సాయంకాలం అయినప్పుడు దోణి వేసుకుని వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటే ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి ఆయన వెళ్ళాడు, తండ్రితో గడుపుతున్నాడు. ఈ మధ్యరాత్రిలో వాళ్ళందరూ కూడా వెళుతూ ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు భయంకరమైన తుఫాను వచ్చింది, భయంకరమైన గాలి వారికి ఎదురైంది. ఆ దోణి నడిపించడానికి వాళ్ళు మిక్కిలి కష్టపడుతూ ఉన్నారనే మాటను మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో చూడొచ్చు. జాగ్రత్తగా గమనించగలిగితే వాళ్ళు దోణి మీద ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రయాణం అవుతూ ఉన్న పరిస్థితి. మధ్యరాత్రి వేళ చుట్టూ చూస్తే నీళ్లు, పైన చూస్తే ఆకాశం తప్ప ఏది కూడా కనిపించని పరిస్థితి. ఒకవేళ ఆ మధ్యరాత్రిలో వాళ్ళకి ఏదైనా జరిగినా ఉదయం యేసు ప్రభు వారు పట్టణంలోకి వచ్చి ఆ ప్రాంతంలోకి వచ్చి శిష్యులు నేను పంపించాను, రాత్రి ఇలా జరిగిందని ఆయన చెప్తేనే తప్ప ఎవరికి తెలియని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనకున్నట్లుగా టెక్నాలజీ కానీ, వాట్సాప్లు కానీ, లేకపోతే జీపీఎస్లు కానీ అవేమీ కూడా ఆ రోజుల్లో లేని పరిస్థితి. వాళ్ళ ఆ రాత్రి వేళలో వాళ్ళు పడుతున్న కష్టం, వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఎవరికి కూడా తెలియదు. వాళ్ళు ఎన్ని కేకలేసినా ఎవరికి కూడా వినిపించవు, వాళ్ళు ఎంత కన్నీరు కార్చినా ఎవరికి కూడా వినిపించవు. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఒకటి చీకట్లో ఉన్నారు, సముద్రం మధ్యలో ఉన్నారు, తుఫానులో ఉన్నారు. వాళ్ళు ఎంత బాధపడినా, ఎన్ని కేకలేసినా ఎవరికి కూడా వినని పరిస్థితి. ఈరోజు మనలో చాలామంది అదే పరిస్థితులు ఉన్నారు. చీకటి అనబడుతున్న బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఎంత బాధపడుతున్నా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితుల్లో, ఎంత ఏడుస్తున్నా ఎవరికి కూడా కనిపించని పరిస్థితుల్లో చాలామంది గడుపుతూ ఉన్న పరిస్థితి. ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి కూడా అదైతే, నీ కష్టాన్ని ఎవరు గుర్తించని పరిస్థితి అయితే, నువ్వు ఎంత కన్నీరు గారుస్తున్నా ఎవరికి నీ పరిస్థితిని అర్థం చేసుకోలేని స్థితి కనుకుంటే, దేవుని లేఖనాలు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. కన్నీరు గారుస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ప్రపంచం ఎవ్వరికి కూడా వాళ్ళంత బాధను అనుభవిస్తున్నారన్న విషయం తెలియదు. అలాంటి టైంలో మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో కనిపించే మాట ఏంటో తెలుసా? అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను అనే మాట మీరు చూడొచ్చు. ప్రపంచంలో ఎవరికీ తెలియదు వాళ్ళు బాధపడుతున్నట్టు, వాళ్ళెవరికీ తెలియదు వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఎవరు చూడని పరిస్థితుల్లో కూడా క్రీస్తు వాళ్ళని చూశాడంట, వాళ్ళ బాధను చూశాడంట. వాళ్ళు మిక్కిలి కష్టపడుతున్నప్పుడు ప్రభు చూశాడనే మాట ఉంటుంది. ఈరోజు నువ్వు పడుతున్న కష్టాన్ని నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తోబుట్టువులు, నీ కొలీగ్స్, నీ ఆఫీస్లో వాళ్ళు ఎవ్వరు చూడకపోయినా నువ్వు పడుతున్న బాధ, నీ కష్టమంతా నా ప్రభు చూస్తున్నాడు. అందుకే ఆయనకున్న నామములలో ఒకటి ఆయన చూచుచున్న దేవుడని హాగరు చెప్పడానికి గల కారణం అదే. ఈరోజు నువ్వు కారుస్తున్న కన్నీరును చూస్తున్నాడు ఆయన, నువ్వు పడుతున్న బాధను చూస్తున్నాడు. నీ దోణి అనబడుతున్న కుటుంబాన్ని నడిపించుకోవడానికి, నీ పరిస్థితులను ముందుకు తీసుకెళ్ళడానికి, నీ జీవితాన్ని ముందుకు నడిపించడానికి, ఏదో ఒకలాగా ఒడ్డుకు చేరడానికి, ఈ అప్పుల బాధల్లోంచి, శ్రమల్లోంచి, అనారోగ్యాల్లోంచి నువ్వు బయటకు రావడానికి నువ్వు పడుతున్న బాధ, పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ప్రభు చూస్తున్నాడు. ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు, ఆయన చూసి అలా వదిలేసేవాడు కాదు. ఆయన వారు కష్టపడుతున్నప్పుడు చూచాడంట, వారి దగ్గరకు వచ్చి వాళ్ళని బలపరిచి వాళ్ళని ఒడ్డుకు నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సేవకునిగా దేవుని లేఖనాల నీకు నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఒకటే, నువ్వు పడుతున్న బాధ అంతటిని ప్రభు చూస్తున్నాడు. ఆయన నీ చెంతకొచ్చి నిన్ను బలపరిచి నిన్ను ఒడ్డుకు చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనుషుల వల్ల చూసి వదిలేసేవాడు కాదు, నిశ్చయముగా నిన్ను ఒక ఒడ్డుకు చేరుస్తాడు. నువ్వు ఉన్న బాధలన్నిటిలోంచి నిన్ను లేవనెత్తి నిశ్చయముగా నిన్ను ఒడ్డుకు చేర్చగలిగిన సామర్థ్యము కలిగిన వాడు, కృప కలిగిన వాడు, నీ ప్రార్థన ఆలకించుచున్నవాడు. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈరోజు మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు అయ్యా. నిశ్చయముగా నువ్వు మా పరిస్థితులన్నీ చూస్తున్నావు అనే నిశ్చయత మాకు వచ్చింది. అందును బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాం. నువ్వు మా చెంతకొచ్చి మమ్మల్ని ఒడ్డుకు చేర్చగలిగిన వాడు అని ప్రభా, నీ లేఖనములను బట్టి మేము నమ్మి ధైర్యం తెచ్చుకుంటున్నాం. నిజమే, ఆ రోజు పరిస్థితులను బట్టి శిష్యులు మీరు ధైర్యపరిచారు, ఆ దోణిలోకి మీరు వచ్చారు, మీరు ఒడ్డుకి చేర్చారు. ఈరోజు నేనున్న పరిస్థితుల్లోనికి ప్రభా నాయన మీరు రండి. నీ చేతులకు, నీ అధికారానికి, నీ ఆధిపత్యానికి నా పరిస్థితులన్నిటినీ కూడా నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను. మీరే మీ చిత్తానుసారంగా నడిపించి ఒడ్డుకు చేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ప్రార్థన చేస్తున్న ఆ పరిస్థితులన్నిటినీ నీ పాదాల చెంత పెడుతూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.